ఇందులో సార్ అదే అది తీయమ్మ దాంతో డాక్యుమెంట్ అంటే ఇక్కడే ఉంటారు అందరూ వీటి కిరాణా షాపా చాలా ఉన్నాయి. లోకల్ బ్రాంచ్ అరే నేను బయట అమ్ముతారా ఒక పళ్ళు తీసి చూద్దాం. ఓకే విడిగా బాబా ఓకే ఉండండి వెరిఫై చేసుకుంటాం లైట్ అయ్యండి లోపల లైట్ అయ్యి వాళ్ళతో దించండి ఏం పని చేస్తున్నారు నువ్వు ఏ పని చేస్తావు ఎల్ఐసిలో చేస్తావు ఏం చెప్తావు ఫింగర్ ప్రింట్ చెక్ చేసారు అనేది ఫింగర్ ప్రింట్ చెక్ నెక్స్ట్ ఫింగర్ ఒకటే చాలా ఆమె సీనియర్ పెట్టించి కార్తీక్ ఒకటే పెట్టిస్తున్నా మూడు ఉంటుంది ఓకే తీరమా ఇవన్నీ ఎక్కువ షూపర్ ఉండదు 2 పెట్టాల తర్వాత వాటికి దర్శ బాగా పోయాం ఎంతమంది లక్ష్మణ్ సరిపోదు అదే జరపడం బెటర్ దేనికి
వాళ్ళందరూ పట్టాలి కదా. చాలు చాలు చాలు. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండ టౌన్లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇంకా 45 మొత్తం కలిపి ఒక 20 మెంబర్స్ ఎస్ఐస్ మొత్తం కలిపి 200 మంది పోలీస్ స్టాఫ్తో కలిపి మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్జ్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్సంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. అలా రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్కి వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనము చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది. దీంతోపాటు కొంతమంది ట్రబుల్ మాంగర్స్, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా చేసే వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి వెళ్ళి ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేయడము, సహజంగా ఏమైనా దొంగలు అప్పుడప్పుడు లాడ్జ్లలో ఉండడము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మనం దాని క్రమంలో కూడా ఇట్లాంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇవాళ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎవరైనా సరే బయటికి వెళ్ళి రావడము, లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేయడం ఇట్లాంటివి ఉంటే కూడా మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది 8712670266. ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఈ సమాచారం అంతా కూడా మనం గోప్యంగా పెట్టి మేము పోలీస్ తరపు నుంచి వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా ఎమ్మటే 100కి డయల్ చేయండి. మేము స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో సిఐ నల్గొండ 2 టౌన్, సిఐ నల్గొండ 1 టౌన్, ఉమెన్ పిఎస్, సిఐ చెండూరు వీళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ వేసుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రౌడీ షీటర్ లోకల్స్, ఒక రౌడీ షీటర్, ఒక గాంజా కన్స్యూమర్.